హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. కాస్త లేటుగా శివరాత్రి పూజ వ్లాగ్ని ఈరోజు పెడుతున్నానండి. ఏమనుకోకండి, కాస్త లేట్ అయింది. ఇక తెల్లవారుజామునే ఇంట్లో అన్ని పనులన్నీ చేసుకొని స్నానం చేసి నిత్య దీపారాధన కోసం ప్రిపేర్ అవుతున్నానండి. ఈ పూలు వచ్చేసి పారిజాత పూలు కదండి. మా ఇంట్లో పారిజాత పూల చెట్లు 2 ఉన్నాయండి. పారిజాత పూలు ఎప్పుడైనా చెట్టుపై నుండి కోయొద్దండి, నేల మీద రాలనే తీసుకోవాలి. ఇప్పుడు అలా పూలన్నీ సేకరించేసి నిత్య దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. ఈ పారిజాత పూలు ఇప్పుడు పక్కనే ఉన్న మా ఊర్లో పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళేసి అభిషేకం చేయడం కోసం పూలతోటి సేకరించి పక్కన పెట్టాను. ఇంట్లో పూసిన పూలతో ఇలా నిత్య దీపారాధన కూడా చేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు గుడికి వెళ్ళడం కోసం పారిజాత పూలు, దీపం వెలిగించడానికి ఆయిలు, అగరబత్తులు, ఆవు పాలు తీసుకొని వెళ్తున్నాను. ఈ గుడి వచ్చేసి మా ఊర్లో మాకు దగ్గరలో ఉన్న దేవాలయం అండి, శివాలయము. చాలా పురాతనమైందండి. ఈ గుడిలో ఫెసిలిటీస్ ఏమి ఉండవండి, ఒక శివలింగం మాత్రమే లోపల ఉంటుంది. ఇంకా ఏం పనులన్నీ కరెక్ట్గా కంప్లీట్ అవ్వలేదండి. కానీ ఇది చాలా శ్రేష్టమైన గుడి అండి. అంటే పాతకాలం నుండి చాలా రోజుల నుండి ఉంది, కానీ దీనికి ఇంకా మరమ్మతులు ఏం చేయలేదండి. అయినా ఈ గుడి అంటేనే చాలా వరకు నమ్మకం అండి. ఇక విభూతిని అయితే పెట్టేసుకొని టెంకాయలు కూడా తీసుకొని దారిలో శివలింగానికి అయితే మా ఆడపడుచు ఇప్పుడు ఇలా నీళ్ళతో ఫస్ట్ అభిషేకం చేసేసి, అలాగే ఆవు పాలు, మేము ఇంట్లో తీసుకొచ్చిన పారిజాత పూలతోటి శివలింగానికి అయితే మేము మా చేతులతో స్వహస్తాలతో పూజనైతే చేస్తున్నామండి. చాలా బాగా అనిపిస్తుంది కదా అండి. మన స్వహస్తాలతో శివలింగానికి ఇలా నీళ్ళతో అభిషేకము, పాలతోటి పూలతోటి దగ్గరుండి మరీ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇంతటి అదృష్టము మనకు కూడా కలుగుతుందండి. ఎలా అంటే శివరాత్రి రోజు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న, చాలా లాంగ్లో ఉన్న శైవ క్షేత్రాలకి వెళ్ళి మనం దర్శనం చేసుకొని ఇలా పూజ చేసే ఛాన్స్ మనకు దొరకదండి. చాలా జనాలు ఉంటారు కాబట్టి. అదే మనకు దగ్గరలో అందుబాటులో ఉన్న శివాలయాలకి వెళ్ళి ఇలా మనం పూజ చేసామనుకోండి, మన చేతులతోనే శివలింగాన్ని అలంకరించవచ్చు. ఇలా చాలా ప్రశాంతంగా పూజని కూడా చేసుకోవచ్చు. అందుకొరకే మేము దగ్గరలో ఉన్న శివాలయానికి మాత్రమే వెళ్ళి పూజ చేస్తామండి శివరాత్రి రోజు. ఈ పూలైతే ఇందాక నేను మొత్తం సేకరించాను కదండి, మా చెట్టుయే పారిజాత పూలు. చాలా తృప్తి అనిపిస్తుందండి ఇంట్లోని పూలను తీసుకెళ్ళి ఇలా శివునికి మనం పూజించామంటే. అలాగే అగరబత్తుల ధూపం కూడా వేస్తున్నాను, కొబ్బరికాయని కూడా కొట్టేసి. మొత్తానికైతే శివరాత్రి రోజు ఇలా శివలింగానికి మాత్రం పూజ చేసే అదృష్టం కలిగింది. చాలా మనసుకి ప్రశాంతత అనిపిస్తుందండి. ఇంకా గుడికి చాలామంది కూడా వచ్చారండి. ఆల్రెడీ పూజారి గారు ప్రొద్దున్నే పూజ చేసి వెళ్ళారు. చాలా బాగా అనిపించింది పూజ. ఇక ఈ గుడి వచ్చేసి చాలా పురాతనమైనదండి. ఎలాంటి ఫెసిలిటీస్ లేకున్నా కూడా దేవుడు మాత్రం ఉంటాడు కదండి. చాలా వరకు భక్తులు వాళ్ళే వచ్చేసి వాళ్ళకి పూజ చేసుకోవాలన్న రోజు అలంకరించి వెళ్తారు. ఇక అక్కడ పూజ చేసేసి ఇంటికి వచ్చామంటే మా ఆడపడుచు అయితే పచ్చి విస్తరాకు కుడుతున్నారు. అలాగే గన్సుగడ్డలు నానబెట్టేసుకున్నాము. దీపపు ప్రమిదల్ని కూడా అలా పక్కన పెట్టాము. ఇంట్లో వాళ్ళకి నేను వంట కూడా చేశానండి. అలాగే సాయంత్రము జాగరణ కోసము నైవేద్యంగా పెట్టడానికి పల్లీలు, నువ్వులు, పెసర్లు, అలాగే మక్కలు, కాస్త బియ్యం వేయించి వాటిని ఇలా బెల్లం కలిపి లడ్డూల్లా చుడతామండి. వీటిని సాయంత్రం పూట జాగరణ దీపం వెలిగించినప్పుడు నైవేద్యంగా పెడతాము. ఇక తెలంగాణలో చాలా వరకు శివరాత్రి రోజు ఇలా గోగు పువ్వునే యూజ్ చేస్తారండి పూజించడానికి. చాలా ప్రాంతాలలో ఇది దొరకకపోవచ్చు, కానీ తెలంగాణ డిస్ట్రిక్ట్స్లలో మాత్రం ఎక్కువ వరకు ఈ పువ్వునే శివరాత్రికి వాడతారు. ఇంకా మారేడు దళాలు పెడతారు. అలాగే పారిజాత పూలు కూడా శివునికి శ్రేష్టమైనవి పెడతారు. ఇప్పుడైతే చూడండి, మట్టి ప్రమిదల్ని మాత్రం నేను ఇలా అలంకరించి పెట్టాను. మా అత్తయ్య సాయంత్రం కూడా మళ్ళీ స్నానం చేసి ధూపానికి రెడీ చేస్తున్నారు, గన్సుగడ్డలు ఉడకబెడుతున్నారు. నేనైతే మళ్ళీ సాయంత్రం కూడా స్నానం చేసి మళ్ళీ దీపారాధన చేశాను. అలాగే నేల మీద శుభ్రం చేసేసి పిండితో పసుపు కుంకుమతో ఇలా పద్మ ముగ్గు వేశాను. ఒక పచ్చి విస్తరాకు ఒక్క ఆకును మాత్రం కింద పెట్టేసి మా ఆడపడుచు కుట్టిన పచ్చి విస్తరాకుని అక్కడ పెట్టేసి దేవుని నిలపడం కోసం ఇలా చేస్తామండి. మీరు పీట పైన కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇలా పచ్చి ఆకును వేసి నిలిపితే చాలా శ్రేష్టంగా అనిపిస్తుంది.
ఇక ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న ఈ కవర్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఉద్రాక్షలు, అలాగే ఒక్కొక్క వత్తులో 108 పోగులతోటి కలిసి ఒక్కొక్క వత్తి అన్నమాట. 1 రూపీ కాయిన్స్, 3 విభూది గడ్డలు, అలాగే 3 ఉద్రాక్షలు, 3 ప్రమిదలు, కాస్తిని బియ్యం వచ్చాయండి. నేను ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు కొందరు నాకు ఇవి వాయినంగా ఇచ్చారండి, పసుపు బొట్టు పెట్టి. ఇవి ఏంటి అంటే కైలాసగిరి నోముకున్నారట అండి వాళ్ళు. ఒక్కొక్క ఉద్రాక్ష, ప్రమిద, 108 వత్తులతో కలిసిన ఒక దూది వత్తి, అలాగే కొన్ని బియ్యము, 3 విభూతి గడ్డలు ఇస్తారటండి. అది వాళ్ళు నోముకి అలా ఇస్తారు. ఇందులో 108 పోగులతోటి ఒక దూది దీపంకి అన్నమాట. వాటిని తీసుకొని వాళ్ళు ఇచ్చిన ఆ ముగ్గురు కలిపి ఇచ్చిన బియ్యాన్ని ఇలా మధ్యలో వేసి, మా ఇంటి నుండి కూడా కొన్ని బియ్యాన్ని ఇందులో వేసి ఇస్తరాకులో ఇలా పరుచుకుంటామండి. అంటే వాళ్ళవి ఇచ్చారు కాబట్టి వేశాను, లేకుంటే మా ఇంట్లో బియ్యమే వేసేదాన్ని. వాళ్ళని అడిగానండి, ఈ వాయినాన్ని దీన్ని నేను ఏం చేయాలండి, ఇలా మీరు ఇచ్చారు కదా అంటే, శివరాత్రి రోజు మీరు జాగరణ దీపం వెలిగించినప్పుడు మేము ఇచ్చిన ఈ ప్రమిదల్లో ఆ వత్తులు వేసి ఉద్రాక్షలు కూడా పూజించు, చాలా మంచి జరుగుతుంది. శివరాత్రి రోజు ఇంటికి కొత్తగా ఉద్రాక్ష వస్తే చాలా మంచిది, శివుడికి ప్రీతికరమైన ఉద్రాక్ష కాబట్టి మంచి జరుగుతుందని చెప్పారండి. అది గుర్తుంచుకొని మరి వాళ్ళు ఇచ్చిన అవి అన్నీ తీసుకొని మా ఊరికి వచ్చాము. అలాగే శివరాత్రి రోజు గుర్తు కొద్ది మరి ఇలా 3 ప్రమిదల్లో నూనె వేసి 108 అలా వత్తులతో ప్రమిదను కూడా వేసి, మా జాగరణకు కంచుళ్ళు మట్టి ప్రమిదలు వేసి ఇందులో 2 పెద్ద వత్తులు వేసి గండాదీపంలాగా వెలిగించుకోవడానికి రెడీ చేశాను. చూడండి, ఇప్పుడు ఈ 3 ఉద్రాక్షలు 2 ఒకలా ఉన్నాయి, ఒకటి మాత్రం చిట్టి ఉద్రాక్ష అండి, అది కూడా ఉద్రాక్షనే. ఆ 3టిని ఒక చిన్న వెండి గిన్నెలో వేసి శివునికి ఎంతో ప్రీతికరమైన విభూది, ఎందుకంటే శివుడు విభూదినే ధరిస్తాడు కాబట్టి శివరాత్రి రోజు ఎక్కువ వరకు పూజల్లో విభూదిని మాత్రమే వాడతారండి చాలా వరకు. అలా విభూదిని కూడా అలంకరించి ఉద్రాక్షలకు పారిజాత పూలతో పూజించాను, మామూలుగా పూలతో కూడా అలంకరించాను. ఇక ఈ కంచుళ్ళను నూనె పోసి ఈ గోగు పువ్వును ఇలా చుట్టూ దీపానికి అలంకరిస్తామండి. మేము చాలా వరకు ఇలానే చేస్తాము. మేమనే కాదండి, తెలంగాణలో చాలా వరకు గోగు పువ్వుతోటే అలంకరిస్తారు శివరాత్రి పూజ రోజు. మారేడు దళాలు కూడా యూజ్ చేస్తారండి. శివలింగం, స్ఫటిక శివలింగం ఉంటే అభిషేకం చేసి దేవునికి అలంకరిస్తారు. కానీ ఇప్పుడు మాత్రం మేము ఇలా చేస్తున్నాము. చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు. ఆ 3 ఉద్రాక్ష దీపాలకు సంబంధించిన వెలిగించాను. నిత్య దీపారాధనకు కూడా 2 దీపాలు వెలిగించాను. ఈ శివరాత్రి జాగరణ దీపం కూడా వెలిగించి పండ్లతో నైవేద్యం చూపించాను. అలాగే ఇందాక పల్లీలు, నువ్వులు, మక్కలు, పెసర్లు కలిపి లడ్డూలు చేశాను కదండి, అవి కూడా నైవేద్యంగా చూపించేశాను. ఇక శివరాత్రి రోజు దేవునికి ముఖ్యంగా గుగ్గిలంతో ధూపం వేస్తారండి. అందుకొరకే గుగ్గిలంతో ధూపం వేసాము. కొబ్బరికాయను కూడా కొట్టేసి కొద్దిగా చక్కెర వేసి ఇలా పూజనైతే చాలా సింపుల్గా చేసామండి. అలాగే గండా దీపాన్ని కూడా వెలిగించాము. శివరాత్రి రోజు పూజతో మా పూజా మందిరం అయితే చాలా కళగా, చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఈ దీపము 2 రోజుల వరకు ఉంటుందండి, ఎందుకంటే గండా దీపంలాగా కంచుళ్ళల్లో, ప్రమిదలలో నూనె నిండుగా పోసి పెడతారు కాబట్టి అలా ఉంటుంది. అలాగే గన్సుగడ్డలు ఉడకబెట్టినవి కూడా నైవేద్యంగా చూపించాము. ఇందాక బెల్లము వాటితో చేశాను కదండి, పల్లీలు, నువ్వులు, అవి కూడా నైవేద్యంగా పెట్టి చూపించాము. ఇవన్నీ పూజా కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ధూపాన్ని బాగా వేయాలండి. ఇదంటే మైషాక్షి వేసుకోవచ్చు, గుగ్గిలం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కొద్దిగా మైషాక్షి వేశాను, అలాగే గుగ్గిలం ధూపం కూడా వేశానండి. ఇలా వేసి జాగరణ ఉన్నవాళ్ళు మాత్రం పండ్లు, పాలతోటి ఉపవాస దీక్ష అంటే పలహారం చేస్తారు. మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ స్నానం చేసి, ఈ దీపం ఇలానే ఉంటుందండి, మళ్ళీ స్నానం చేసి శుభ్రంగా దీపారాధన, నిత్య దీపారాధన కూడా చేసుకొని దేవునికి ఉపవాస దీక్ష విడవడానికి అన్ని పనులు చేసుకోవాలి. సాయంత్రం పూట ఇదైతే మాత్రం తులసి కోట దగ్గర దీపం వెలిగించాను. మా అత్తయ్య కూడా ఇక అంతా పూజ అయిపోయింది కాబట్టి కూర్చున్నారు. ఇది వచ్చేసి శివరాత్రి రోజు తెల్లవారుజామున మళ్ళీ చూపిస్తున్నానండి మీకు.
దీపంలో చూడండి ఎంత బాగా వెలుగుతుంది. అలాగే మళ్ళీ పారిజాత పూలు కూడా తీసుకొచ్చి ఇలా స్వస్తిక్లాగా వేసామండి. వేసి నైవేద్యంగా అన్ని వంటకాలు సిద్ధం చేసి దేవుడి ముందు ఉంచామండి. ఏమేం చేస్తామంటే మేమైతే ఎక్కువ వరకు అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి కిచిడీలాగా చేస్తాను. ఇది వచ్చేసి గన్సుగడ్డల పాయసం, అంటే కందగడ్డల పాయసం అన్నమాట. తెలంగాణలో కందగడ్డలు గన్సుగడ్డలు అంటారు. దేవునికి చాలా ఇష్టం కాబట్టి అలా చేస్తాను. అలాగే ఈరోజు ప్రత్యేకించి వంకాయ కూర చేస్తారండి తెలంగాణలో. అలా వంకాయ కూర, పచ్చి పులుసు చేస్తాము. అలాగే పెరుగు నైవేద్యంగా కూడా పెడతాము. ఇవైతే కామన్గా అందరి ఇళ్ళలో చేస్తారండి. శివరాత్రి రోజు జాగరణ విడిచి ఉపవాస దీక్ష విడిచి అన్నం తినే ముందు అన్నమాట దేవునికి నైవేద్యంగా చూపిస్తాను. ఇలా కిచిడి చేస్తానండి నేను. పచ్చి బఠానీలు, క్యారెట్, బీన్స్, ఆలు, ఇంకా అన్ని రకాల కూరగాయలు వేసి ఒకటే రకంగా అన్నం వండేసి అందులోనే కాస్త పెసరపప్పును కూడా వేసి కిచిడి చేస్తామండి. ఇప్పుడైతే మొత్తంగా ఈ నైవేద్యాలన్నీ దేవుడికి చూపించేసి మా అత్తయ్య మా వారు ఉపవాస దీక్ష ఇక విడుస్తారండి. మా ఇంట్లో ఎలా చేసుకుంటామో పూజను యాస్టీజ్గా చూపించానండి. ఏదన్నా పొరపాట్లు ఉంటే క్షమించండి. మా రకరకాలుగా చేసుకుంటారు కదండి పూజ. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.